స్టీఫెన్ పాల్ గారి మరిన్ని వీడియోస్ కొరకు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి లైక్ చేయండి, షేర్ చేయండి. స్వార్థ పనిలో మాతో పాలుభాగస్తులవ్వండి. ముందుగా ఆ తండ్రి దేవునికి ప్రభువైన క్రీస్తురా అలుపునైన నాకు అనుగ్రహించినటువంటి గొప్ప సమయాన్ని బట్టి ఇప్పుడు ఎల్లప్పుడూ యోగేగాలు మహిమ కలుగును గాక. అలాగే దేవుని మాటలు వినడానికి ఈ 2 దినాల సభల్లో మొదటి దినం ఇచ్చేసినటువంటి దేవుని పిల్లలైన మీ అందరికీ కూడా ప్రభువైనటువంటి యేసుక్రీస్తు నామములో ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. ఆ తండ్రిని దేవుడు మనకిచ్చిన సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ అపోస్తలుడైనటువంటి యోహాను గారు రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయము 17వ వచనం. తీర్పు దినమందు మనకు ధైర్యము కలుగునట్లు, తీర్పు దినమందు మనకు ధైర్యము కలుగునట్లు దీని వలన ప్రేమ మనలో పరిపూర్ణము చేయబడి ఉన్నది. జాగ్రత్తగా ఇక్కడ వచ్చినని మనం ఆలోచిస్తే తీర్పు దినమందు మనకు ధైర్యము కలుగునట్లు అపోస్తలుడైనటువంటి యోహాను ఒక అద్భుతమైనటువంటి మాటని మాట్లాడుతూ ఆ మాటలో తనను కూడా కలుపుకొని తీర్పు దినమందు మనకు ధైర్యము కలిగినట్లు అనేటువంటి ఒక ప్రకటన చేసినట్టు మనం చూస్తున్నాం. తీర్పు దినమందు మనకు ధైర్యం కలిగినట్లు. తీర్పు దినాన్ని ఉండాల్సింది మనము అని అంటే జాగ్రత్తగా ఆలోచించండి. మనము అని అంటే అవుటర్స్ గురించి మాట్లాడట్లా, ప్రభుని నమ్ముకుని సంఘంలోకి చేర్చబడినటువంటి ప్రజలను ఉద్దేశించే అపోస్తలుడు మాట్లాడుతూ మనము తీర్పు దినాన్ని ఒకరోజు నిలబడబోతున్నాము. ఆ దినాన దేవుని ఎదుట మనకి ధైర్యం కావాలి అని మాట్లాడుతున్నట్టుగా మనకు కనపడుతుంది. ఇక్కడ అదే పత్రికలో 3వ అధ్యాయం 20వ వచనం. దేవుడు మన హృదయము కంటే అధికుడై సమస్తమును ఎరిగి ఉన్నాడు కనుక. ఏమండి, దేవుడు మన హృదయము కంటే అధికుడై సమస్తమును ఎరిగి ఉన్నాడు కనుక మన హృదయము ఏ విషయములలో మన యందు దోషారోపణ చేయునో ఆయా విషయములలో ఆయన ఎదుట మన హృదయములను సమ్మతిపరుచుకుందాము. 22వ వచనం. ప్రియులారా, మన హృదయము మన యందు దోషారోపణ చేయని ఎడల దేవుని ఎదుట ధైర్యం గలవారం అవుతాము. ఈ 2 వచనాలు మనం జాగ్రత్తగా ఆలోచిస్తే అపోస్తలుడు ఏమంటాడని అంటే తీర్పు దినాన దేవుని ఎదుట నిలబడడానికి భక్తులైన వారికి ధైర్యం కావాలట. ఎప్పుడు ధైర్యంగా ఉండగలం? ఎప్పుడు తీర్పు దినాన దేవుని ఎదుట ధైర్యంగా నిలబడే స్థితి మన దగ్గర వస్తుంది అని అంటే మన హృదయం లేకపోతే మన మనస్సాక్షి మన మీద ఏ విషయాల్లో దోషారోపణ చేస్తుందో ఆయా విషయాల్లో దోషారోపణ చేసినటువంటి హృదయాన్ని బట్టి మనం సరిచేసుకుంటూ మనం క్రమపరుచుకుంటూ ఏ విషయాల్లో అయితే మనస్సాక్షి మన మీద నేరం మోపుతుందో వాటన్నిటినీ వాక్యపిల్లలో సరిదిద్దుకుంటూ మనం జీవిస్తామో అప్పుడు దేవుని ఎదుట మనల్ని మనం సమ్మతిపరుచుకొని ధైర్యంగా నిలబడగలవారు అవుతాము అనేది యోహాను గారి యొక్క మాట. అంటే దేవుని ఎదుట నిలబడడానికి కావాల్సింది ఏంటంటే ధైర్యం. అది ఎప్పుడు అని అంటే తీర్పు దినాన. రెగ్యులర్గా మనం వినే మాటలు ఏంటంటే దేవుణ్ణి ఏ కోణంలో మనం ఆలోచించామో, దేవుడు ఏ కోణంలో మనకు అర్థమయ్యాడు అని అంటే దేవుడికి ప్రేమమయుడు, కరుణమయుడు అనేటువంటి ఒక ట్యాగ్ తగిలించి ఆయనకు ఒక దండేసి అలా కూర్చోబెట్టి నువ్వు ప్రేమమయుడు అంతే, నువ్వు మాట్లాడడానికి వీలు లేదు అన్నట్టుగా కూర్చోబెట్టింది క్రైస్తవ సమాజం. ఆ కోణంలో మనం ఆలోచిస్తూ ముందుకు వెళ్తే ఈ వచనాన్ని బట్టి దేవుని ఎదుట నిలబడడానికి మనకు ధైర్యం ఎందుకు? ఆయన ప్రేమమయుడైనప్పుడు, ఆయన కరుణమయుడైనప్పుడు, ఆయన దయామయుడైనప్పుడు, కరుణవాచలత చూపించేవాడైనప్పుడు ఆయన ఎదుట నిలబడడానికి మనకు ధైర్యం ఏంటి అని ఒక ప్రశ్న మనం వేసుకోగలిగితే, మనం ఆ ప్రశ్నని ఆలోచించగలిగితే, అంటే దేవుడు ప్రేమమయుడైనప్పుడు ఆయన ఎదుట నిలబడడానికి మనకు ధైర్యం అవసరం. కారణం ఏంటంటే ఆయన జాలి పడతాడు, క్షమిస్తాడు, మన్నిస్తాడు, ఆయన హక్కుని చేర్చుకుంటాడు, లేకపోతే కాంప్రమైజ్ అవుతాడు. మనం చేసిన తప్పులన్నింటిని కూడా ఆయన కప్పుపుచ్చుకుని ఆయన పరలోకాన్ని మనకి ఇస్తాడు అని మనం ఆలోచించవచ్చు. కానీ దేవుని ఎదుట నిలబడడానికి ధైర్యం కావాలి అని భక్తుడు మాట్లాడుతున్నాడు అని అంటే ఆయన తీర్పు దినాన మనుషుల పట్ల చూపించేది ప్రేమ కాదు, మనుషుల పట్ల ఆయన చూపించేది నీతిని అనుసరించి తీర్పు తీరుస్తాడట. మన భేదం లేకుండా తీర్పు దినాన ఆయన తీర్పు తీరుస్తాడు. కనుక ఆయన ముందు నిలబడడానికి మనకేం కావాలి? ధైర్యం కావాలి. జాగ్రత్తగా మనం అందరూ ఆలోచిద్దాము.
ఎందుకు ధైర్యం? ఆయన ముందు నిలబడటానికి మనకు కావాల్సిన ధైర్యం ఏంటి? ఎలా ఉన్నప్పుడు మన ధైర్యంగా ఆయన ఎదుటి నిలబడగలం అని మనం జాగ్రత్తగా ఆలోచించే ముందు కొన్ని విషయాలు చెప్పే ప్రయత్నం చేస్తాను. ఇక్కడ మనకి తీర్పు అనే పదం కనబడుతుంది. 4:17 అదే కదండి, తీర్పు దినమందు అన్నాడు. తీర్పు అనే ఒక పదం కనబడుతుంది కనుక క్రైస్తవ సంఘాల్లో, ఈనాటి ఆధునిక క్రైస్తవ సమాజంలో అనేక రకాలైనటువంటి భిన్నమైనటువంటి బోధలు, వాక్యానికి కలిపి చెరిపేటువంటి అనేక బోధలు క్రైస్తవ ప్రపంచాన్ని చుట్టుముట్టే కనుక ఈ తీర్పు అనే దాని గురించి కొన్ని విశేష సంగతులు ఆలోచిస్తాం. తీర్పు దినం గురించి ఒక రకమైనటువంటి బోధ ఈ మధ్య కాలంలో 2018 నుంచి ఉంది. కాకపోతే 2022, 2023 ఈ ప్రాంతంలో, ఈ సమయంలో బాగా స్ప్రెడ్ అయిపోయినటువంటి ఒక బోధ గురించి మీతో పంచుకుని నేను ముందుకు వెళ్తాను. దేవుని ఎదుటి నిలబడడానికి మనకు ధైర్యం కావాలని అపోస్తలులు ప్రకటిస్తూ ఉన్నారు. కానీ ఈ అబద్ధ బోధకులు చెప్పేది ఏంటంటే, దాన్ని ప్రెటరిజం అంటారు. తెలుగులో మనం ఆలోచిస్తే దాని గురించి గతికవాదం అని కూడా దాన్ని మనం ఆలోచించవచ్చు. అదేంటంటే, ఆ యొక్క గతికవాదం బోధించేది ఏంటంటే, యేసుప్రభు వారు రెండో రాకడ జరిగిపోయింది. యేసుప్రభు వారు క్రీస్తు శకం 70లోనే వచ్చేసారు, రెండో రాకడ జరిగిపోయింది కనుక ఆయన రెండో రాకడ గురించి మనం ఎదురు చూడాల్సిన అవసరం లేదు. రెండో రాకడలో పునరుద్ధానం అనేది, రెండో రాకడే లేనప్పుడు పునరుద్ధానం ఎలా ఉంటుంది? పునరుద్ధానం కూడా లేదు. పునరుద్ధానం అవితేనే కదా తీర్పు జరిగేది, దేవుని న్యాయసింహాసనం ఎదుటి నిలబడేది. కనుక పునరుద్ధానం లేనప్పుడు తీర్పు కూడా లేదు. తీర్పు జరిగితేనే కదా ఎవరు దోషులో, ఎవరు నిర్దోషులో, ఎవరు పాపులో, ఎవరు నీతిమంతులో తేల్చి ఇద్దరిని డివైడ్ చేసి నీతిమంతులకు పరలోకం ఇచ్చి దుష్టులకి నరకం ఇవ్వడానికి తీర్పు అనేది లేదు కనుక ఈ గతికవాదం ఏం చెబుతుందనంటే, చనిపోయినటువంటి నీతిమంతులు పరలోకానికి వెళ్తారు, చనిపోయినటువంటి దుష్టులు మాయమైపోతారు, వారితో ఎలాంటి ఇబ్బందులు వాళ్ళకి ఉండవు అని బోధిస్తూ గతికవాదం అనేది కొంతగా మన క్రైస్తవ సమాజాన్ని చుట్టుముట్టిందండి. ఈ బోధ విషయంలో చాలా జాగ్రత్త కలిగి ఉండాలి మనం. భక్తులు చెప్పింది వేరు, వాళ్ళు ప్రకటిస్తున్నది వేరు. వాళ్ళకి ఉద్దేశం ఏంటంటే, తీర్పు లేదు కనుక, తీర్పు ఉంటే తీర్పుదనం మనం నిలబడాలి, దేవుని ఎదుటి మనం ధైర్యంగా సమాధానం ఇచ్చుకునే స్థితిలో, దోషారోపణ చేయబడుతున్నప్పుడు దాన్ని సరి చేసుకుంటూ మనం ముందుకు వెళ్ళినప్పుడు ధైర్యంగా నిలబడే అవకాశం ఉంది కనుక, తీర్పు దినాన ధైర్యం కావాలని చెప్తున్నటువంటి ఈ బోధకు వ్యతిరేకంగా వస్తున్నటువంటి ఈ బోధ విషయంలో మన జాగ్రత్త లేకపోతే దేవుని ఎదుట మనం భయంతో ఆ తీర్పు దినాన మనం వెళ్ళకూడనటువంటి స్థలానికి వెళ్ళేటువంటి అవకాశం ఉందండి. కనుక కొన్ని సంగతులు మనం ఆలోచిద్దాము. వాళ్ళు ఏమంటారంటే, తీర్పు లేదు, ఆ దుష్టులు వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందంటే, ఒకసారి అగ్గిపుల్ల మనం వెలిగించామనుకోండి, ఒక అగ్గిపుల్ల వెలిగించినప్పుడు మంట ఫైర్ అవుతూ ఉంటుంది. ఆ మంట ఫైర్ అవుతున్నప్పుడు ఆ అగ్గి పుల్ల ఏదైతే చెక్క పుల్ల ఏదైతే ఉందో ఆ చెక్క పుల్లన్నంత వరకు మంట వెలుగుతుందండి. ఆ చెక్క పుల్ల ఎప్పుడైతే బూడిదైపోతుందో ఆ వెలుగుతున్నటువంటి ఆ అగ్ని ఏదైతే ఉందో అది మాయమైపోతుంది. మనం అడగొచ్చు, ఆ అగ్ని ఎక్కడికి వెళ్ళిపోయింది? అప్పటి వరకు కట్టి ఉన్నంత వరకు వెలిగినటువంటి అగ్ని ఏమైపోయింది అని అడిగామనుకోండి, ఏమైపోయింది, ఎక్కడికి వెళ్ళింది అని అడిగితే మాయమైపోయిందనే చెప్తాం. అది ఎక్కడికి వెళ్ళిందో మనం చెప్పలేం కదండి. ఎందుకంటే మన కళ్ళ ముందు కనబడినటువంటి ఆ అగ్ని ఆ కట్టే కాలిపోగానే మాయమైపోయినట్లుగా ఈ గతికవాదం బోధించే బోధ ఏంటంటే, అలాగే దుష్టులు కూడా లేకుండా మాయమైపోతారు అనేటువంటి ఒక బోధని వాళ్ళు తీసుకొచ్చారు. కానీ బైబిల్ దాన్ని సమర్థించట్లేదు. దాని గురించి కొన్ని సంగతులు మనం ఆలోచిస్తే, బైబిల్ తీర్పు గురించి ఏం చెప్పిందో ఆలోచిస్తే, అపోస్తలుల కార్యాల గ్రంథము 17వ అధ్యాయం 30-31 వచనం చూద్దాం. ఆ అజ్ఞాన కాలములను దేవుడు చూడనట్టు ఉండెను. ఇప్పుడైతే అంతటను అందరూ మారు మనసు పొందవలనని మనుషులకు ఆజ్ఞాపించుచున్నాడు. ఎందుకనగా తాను నియమించిన మనుషుని చేత నీతిని అనుసరించి భూలోకమునకు తీర్పు తీర్చబోయేది ఒక దినము నిర్ణయించి ఉన్నాడు. జాగ్రత్తగా దేవుని యొక్క ఆలోచన మనం గ్రహిస్తే ఆయన ఏమంటాడంటే, ఆ అజ్ఞాన కాలంలో అపోస్తలుడైనటువంటి పౌలు ఒక ప్రాంతంలో సువార్తను ప్రకటిస్తూ ఆయన మాట్లాడుతూ ఏమంటాడనంటే, ఆ అజ్ఞాన కాలంలో దేవుడు చూడనట్టు ఊరుకున్నాడు. ఇప్పుడైతే అంతటా అందరూ మారు మనసు పొందాలని మనుషులకు ఆజ్ఞాపిస్తున్నాడు. ఆజ్ఞాపించడం మాత్రమే కాకుండా
నీతిని అనుసరించి తీర్పు తీర్చడానికి ఆయన ఒక దినాన్ని నిర్ణయించాడట. ఈ వచనాలన్నీ వారికి కనబడవు. ఈ వచనాల్ని వారికి ఇష్టమైనటువంటి బోధకి, వారు ఏదైతే బోధిస్తున్నారో, ఏదైతే గతికవాదాన్ని ప్రపంచ క్రైస్తవ్యానికి అందిస్తున్నారో ఆ వాదనకు అనుకూలంగా తిప్పుకుంటారేమో. కానీ కొన్ని సంగతులు ఆలోచిద్దాం. ఈ రాత్రి చాలా జాగ్రత్తగా ఆలోచిద్దాము. ఎందుకనంటే ప్రభు రాకడ సమీపంగా ఉంది. తీర్పు దినం ఒకటి దేవుడు డిసైడ్ చేశాడట. ఆ తీర్పు దినాన దేవుని పిల్లలైనటువంటి మనమందరము కూడా దేవుని ఎదుట నిలబడేటువంటి ఒక రోజు రాబోతూ ఉంది. కనుక దేవుని ఎదుట నిలబడి ధైర్యంగా ఆయన మనం లేదడిగితే దానికి సమాధానం చెప్పగలిగే స్థితి మనం పొందుకోవాలి అని అంటే ఈ సంగతులన్నీ కూడా మనం ఆలోచించాలి. ఆయన ఇంకా ముందుకు వెళ్తే ఆయన అన్నాడు, తీర్పు తీర్చిపోయాడు, ఒక దినము నిర్ణయించి ఉన్నాడు, మృతులలో నుండి ఆయనను లేపినందున దీన్ని నమ్ముటకు అందరికీ ఆధారము కలిగజేసి ఉన్నాడు. జాగ్రత్తగా ఆలోచిందాం ఈ సంగతి. తీర్పు తీర్చబోయేది ఒక దినము నిర్ణయించాడని పౌలు గారు మాట్లాడుతున్నాడు ఇక్కడ. తీర్పు తీర్చబోయేది ఒక దినము నిర్ణయించాడు. దానికి ఆధారం ఏంటంటే యేసుక్రీస్తు వారు మృతుల్లో నుంచి తిరిగి లేవటం. యేసుప్రభు వారు మృతుల్లో నుంచి తిరిగి లేవటానికి తీర్పు దినానికి సంబంధం ఏంటి అని మనం ఆలోచిస్తే, మన స్వేచ్ఛ చిత్తానికి సంబంధం లేకుండా రెండు విషయాలు జరుగుతాయి మానవ జీవితంలో. మానవుడు స్వేచ్ఛ చిత్తాన్ని ఎరిగి తనకిష్టమైనట్టుగా అన్నీ చేయగలుగుతాడు. కానీ రెండు సంగతులు మాత్రం మానవాళి చేతిలో లేదు. అందులో మొదటిది ఏంటనంటే మన పుట్టుక. ఎవరో ఇష్టాన్ని బట్టి నేను పుట్టలా, మనం పుట్టలా. ఎవరో కోరిక చెప్పినా మీరు పుట్టలా, నేను పుట్టలా. ఎవరో నేను బిడ్డను కనాలి అని అనుకుంటే మనం పుట్టలా. మన పుట్టుక వెనక మన చేయలేదు. మన పుట్టుక వెనక మనకు సంకల్పం లేదు. మన పుట్టుక వెనక మనకి ఎటువంటి సంబంధం లేదు. మన పుట్టుక వెనక ఉన్నది ఎవరు అని అంటే దేవుడు మాత్రమే. మనం అడిగితే పుట్టలేదు, మనకి ఇష్టం ఉంటే పుట్టలేదు, మనం కోరుకుంటే పుట్టలేదు. ఇక్కడ దేవుడు మనల్ని పుట్టించాలనుకున్నాడు కనుక మనం పుట్టాం. ఇది మనుషుని యొక్క స్వేచ్ఛ చిత్తానికి వ్యతిరేకంగా ఉంది. నన్ను ఎందుకు పుట్టించావు అని మన దేవుని ప్రశ్నిస్తాం కొన్ని సందర్భాల్లో. ఎందుకు పుట్టించాడో తన గ్రంథంలో రాయించాడు, అది తర్వాత విషయం. ఇక్కడ తీర్పు తీర్చిపోయేది ఒక దినముందని రుజువుపరచడానికి, యేసుక్రీస్తు వారిని మృతులలో నుండి లేపటానికి రుజువుని చూపించటం అని అంటే ఈ సంగతి ఆలోచిస్తే మనకు అర్థమవుతుంది. ఒకటి, మన ఇష్ట ప్రకారం మనం పుట్ల. రెండు, తీర్పు దినాన దేవుని ఎదుటి నిలబడడానికి నిన్ను, నన్ను, మనల్ని, దేవుని నమ్మనటువంటి వ్యక్తులందరినీ కూడా మృతులలో నుంచి లేపటం అనే సంగతి ఏదైతే ఉందో, పుట్టుకకి నీకు ఎలాగ సంబంధం లేదో అలాగే మృతుల్లో నుంచి లేపటంలో కూడా నీకు, నాకు, మనకి సంబంధం లేదు. పుట్టుకకు ఎలాగైతే సంబంధం లేదో మన పునరుద్ధానానికి కూడా మనకి సంబంధం లేదు. మనం అనుకోకుండా మనం పుట్టాం. అలాగే మనం అనుకోకుండా ఒక రోజుని మృతుల్లో నుంచి తిరిగి లేపబోయే ఒక దినము దేవుడు డిసైడ్ చేశాడు. అది మన స్వేచ్ఛా చిత్తానికి వ్యతిరేకంగా ఉంది. మనం అనుకోకుండా ఎలాగైతే పుట్టామో మనం అనుకోకుండా మృతులో నుంచి తిరిగి లేచి సింహాసనం ముందు నిలబడే ఒక రోజు మన కొరకు ఉంది. నేను లేవను, నాకు ఆయనకి సంబంధం లేదంటే కుదరదు. లేపి నిలబెట్టి లెక్కలు అడుగుతాడు అని చెప్పడానికి యేసుప్రభు వారు మృతులో నుంచి తిరిగి లేవటం ద్వారా దానికి రుజువుని చూపించేటాడు దేవుడు. యేసుప్రభు వారు మృతులోంచి తిరిగి లేవటం ద్వారా తీర్పు తీర్చబోయే ఒక దినం ఉంది. ఆయన ఎలాగైతే మృతులోంచి తిరిగి లేపాడో మిమ్మల్ని కూడా మృతుల్లో నుంచి, సమాధుల్లో నుంచి ఒకరోజు దేవుడు లేపబోతున్నాడు. ఎందుకు లేపబోతున్నాడు అని అంటే దేవుడట మన దగ్గర లెక్క అడుగుతాడట. లెక్క అడగటం కోసం లేపుతాడట. దానికి రుజువు ఏంటనంటే 2000 సంవత్సరాల క్రితం మృతుల్లో నుంచి లేచినటువంటి యేసుక్రీస్తు వారి యొక్క పునరుద్ధానమే దానికి రుజువట. జాగ్రత్తగా ఆలోచిస్తే ఈ సంగతులు, తీర్పు దినం అనేది లేదు అని చెబుతున్నటువంటి గతివాదానికి ఈ వచనంతో మనం పులి స్టాప్ పెట్టవచ్చు. కొన్ని సంగతులు మనం ముందుకు వెళ్తే, చరిత్రలో బైబిల్ గ్రంథం మనం చూసినా బైబిల్ గ్రంథంలో చెప్పబడినటువంటి కొన్ని సంగతులు చరిత్రలో కూడా మనకు కనబడుతుంటాయి. అందుగురించే ఇతర క్రైస్తవేతర గ్రంథాలకి బైబిల్ గ్రంథానికి ఉన్నటువంటి
డిఫరెంట్ ఏంటంటే బైబిల్లో చెప్పబడినటువంటి సంగతులు చరిత్రలో కనబడతాయి, కానీ మిగతా క్రైస్తవేతర పుస్తకాల్లో కనబడినప్పుడు చదవబడినటువంటి సంగతులు ఏవైతే ఉన్నాయో అవి మనకి చరిత్రలో కనబడవు. అలాగే బైబిల్లో చెప్పబడినటువంటి కొన్ని చారిత్రకమైనటువంటి విషయాలు ఏంటంటే దేవుడు ఆయన మాట విననప్పుడు కొన్ని పట్టణాలకి తీర్పు విధించాడండి. చరిత్రలో కొన్ని తీర్పులు విధించబడ్డాయి. ఆ పట్టణాలు ఏంటో ఒకసారి ఆలోచించి తీర్పు దినాన దేవుని ఎదుటి నిలబడడానికి మనకి ఎందుకు ధైర్యం కావాలో ఆలోచిద్దాం. ఒకసారి మత్తయి సువార్త 11:20 వచనం. అయ్యో కొరాజీనా, అయ్యో బెత్సయిదా, మీ మధ్యన చేయబడిన అద్భుతములు తూరు సీదోను పట్టణములలో చేయబడిన ఎడల ఆ పట్టణముల వారు పూర్వమే గోనె పట్ట కట్టుకుని బూడిద వేసుకుని మారు మనసు పొంది ఉందురు. జాగ్రత్తగా మీరు ఆలోచిస్తే యేసుప్రభు ఏమంటున్నాడంటే, అయ్యో కొరాజీనా, అయ్యో బెత్సయిదా, మీ మధ్యన చేయబడినటువంటి అద్భుతాలు ఏవైతే ఉన్నాయో అవి తూరు సీదోను పట్టణాలు చేస్తే వారు పూర్వమే గోనె పట్ట కట్టుకుని మారు మనసు పొంది ఉందురు. దాన్ని కంటిన్యూ చేస్తే అంటాడు ఆయన, విమర్శ దినమందు మీ గతి కంటే తూరు సీదోను పట్టణముల వారి గతి వారవ తగినదై ఉండునని మీతో చెప్పుచున్నాను. ఇక్కడ మనకి తూరు సీదోను అనేటువంటి 2 పట్టణాలు కనిపిస్తున్నాయి. తూరు సీదోను అనేటువంటి పట్టణాలు ఏవైతే ఉన్నాయో దేవుడికి భయపడలేదు ఆ పట్టణాలు. దేవుడు అంటే భయం లేదా పట్టణాలకి. వారి ఇష్టానుసారంగా బ్రతుకుతున్నప్పుడు, భయాన్ని విడిచిపెట్టి బ్రతుకుతున్నప్పుడు దేవుడు తూరు సీదోను అనే పట్టణాల మీద తీర్పు తీర్చి ఆ పట్టణాలు లేకుండా చేసి పడేశాడు. కింద కంటిన్యూ చేస్తే కొన్ని సంగతులు ఆలోచిస్తే 23వ వచనం. కపెర్నహూమా, ఆకాశం మట్టుకు హెచ్చింపబడేదవా, నీవు పాతాళం వరకు దిగిపోయేదు. నీలో చేయబడిన అద్భుతములు సొదొమలో చేయబడిన ఎడల అది నేటి వరకు నిలిచి ఉండును. నేటి వరకు నిలిచి ఉండును అంటే ఏంటి? యేసుప్రభు వారు మాట్లాడేటప్పటికీ సొదొమ గుమ్మర్ర పట్టణాలు ఏమైపోయి ఉన్నాయి? నాశనం అయిపోయి ఉన్నాయి, బూడిదైపోయి ఉన్నాయి. బెత్సయిదా కొరాజీనతో మాట్లాడుతున్నప్పుడు తూరు సీదోను పట్టణాలు భూమి మీద లేకుండా పోయాయి. జాగ్రత్తగా మీరు ఆలోచించండి. చరిత్రలో మనం ఆలోచిస్తే దేవుడు తీర్పు తీర్చబడినటువంటి పట్టణాల ప్రస్తావన చేస్తున్నాడు. తూరు సీదోను మనకు కనబడుతుంది, తర్వాత సొదొమ గుమ్మర్ర పట్టణాలు మనకు కనబడుతున్నాయి. చరిత్రలో వారు తీర్పు తీర్చబడ్డారు. దేవుడి తీర్పు వారి మీద పడ్డప్పుడు వారు భూమి మీద ఈ భూగోళం మీద ఆ పట్టణాలు లేకుండా పోయినటువంటి పరిస్థితులు ఉన్నాయి. వారి ప్రస్తావన చేస్తూ యేసుప్రభు వారు, అయ్యో వారి మధ్యన మీ మధ్య చేయబడినటువంటి ఈ అద్భుతాలు చేసి ఉంటే వారు మారు మనసు పొంది ఏమయ్యేవారు? గోనె పట్ట కట్టుకుని దేవుని వైపుకి తిరిగేవారు. 12:41 వచ్చిన కూడా చూడండి. నినెవె వారు యోనా ప్రకటన విని మారు మనసు పొందిరి గనక విమర్శ సమయమున నినెవె వారు ఈ తరము వారితో నిలవబడి వారి మీద నేరస్థాపన చేతురు. 42 వచనం చూస్తే, విమర్శ సమయమున దక్షిణ దేశపు రాణి ఈ తరము వారితో నిలవబడి వారి మీద నేరస్థాపన చేయను. ఏం చెప్పదలుచుకున్నాడు యేసుప్రభు వారు ఇక్కడ? అంటే గతికవాదులు ఏమంటున్నారని అంటే, గతికవాదాన్ని బోధించేటువంటి ప్రెటరిజం ఏమంటుందంటే, వారు నశించిపోయారు, వారు లేకుండా పోయారు, వాళ్ళు కాలగర్భలు కలిసిపోయారు అని వాళ్ళు చెబుతూ ఉంటే యేసుప్రభు వారు ఏమంటున్నాడు అంటే, కంగారు పడకండి. సొదొమ గుమ్మర్ర పట్టణాలు ఆ రోజుగా అగ్నికి అంతకాలు పంపించి కాల్ చేసి అక్కడితో వాళ్ళు చాప్టర్ అయిపోయింది అనుకుంటున్నారేమో. అవలా ఒకవేళ మనం అనుకోవచ్చు, ఇవాళ ఏదైనా యాక్సిడెంట్లుగా దేవుడి మాటలు వినకుండా దేవుడు మాటలు పెడచెవిని పెట్టి ఒకవేళ ఏదైనా వ్యాధి వచ్చో లేదా ఒక ప్రమాదంలో చనిపోతే అక్కడితో మా చాప్టర్ అయిపోయింది అని అనుకుంటారేమో అని దేవాదేవుడు ఏం చెబుతున్నాడంటే యేసుప్రభు వారు, మీ చాప్టర్ అవలా. సొదొమ గుమ్మర్ర పట్టణాలు చాప్టర్ అయిపోయింది అనుకుంటున్నారేమో, తూరు సీదోను పట్టణాలు చాప్టర్ అయిపోయింది అనుకుంటున్నారేమో, నినెవె పట్టణస్థులకు చాప్టర్ అయిపోయింది అనుకుంటున్నారేమో. అవలా ఆయన మంచి సంగతి చెప్పాడండి. విమర్శ దినమున మరి వాళ్ళు నాశనం అయిపోతే, వారు లేకుండా అంతరించిపోతే, వారు ఈ భూమి మీద ఈ భూగోళం మీద వారు లేకుండా పోతే మరలా విమర్శ దినాన్ని ఎక్కడి నుంచి వస్తారండి వాళ్ళు? విమర్శ దినాన్ని ఎక్కడి నుంచి తీసుకొస్తారు వాళ్ళని? ఆలోచించండి. అంటే మరణమే ముగింపు అయిపోయింది అనుకోవటానికి లేదండి. మనల్ని అందరినీ ఒక రోజు ఏం చేస్తారట ఆయన?
లేపి, చూడండి ఒక్కొక్కసారి పిల్లలు అల్లరి చేశారనుకోండి, అల్లరి చేసినప్పుడు అల్లరిని బట్టి ట్యాప్మని కొడతారు. కొట్టినప్పుడు అలా పడిపోతారు. పడిపోయిన వెంటనే వాడు అనుకుంటాడు నన్ను వదిలేస్తాడు మా డాడీ అనుకుంటాడు, లేదా నన్ను వదిలేస్తుంది మా అమ్మ అనుకుంటుంది. నా అల్లరిని బట్టి కింద పడిపోయింది కదా వదిలేస్తారు అనుకుంటుంది. కొంతమంది తల్లిదండ్రులు ఏం చేస్తారంటే లేపి మళ్ళీ కొడతారా, లేపి మళ్ళీ 4 పీకుతారు. పడిపోతామే అయిపోయింది అనుకుంటాడు. కానీ అక్కడ జరిగిన సన్నివేశం ఏంటంటే పడిపోతే అయిపోవటం కాదయ్యా, పడిపోయినా లేపి కొడతాడు మీ నాన్న అన్నట్టు. చనిపోతే చాప్టర్ అయిపోయిందని అనుకుంటున్నారేమో. నా జీవితం ఇక్కడితో అయిపోయింది, నేను విచ్చలవిడిగా తాగుతున్నాను, విచ్చలవిడిగా వ్యభిచారం చేస్తాను, విచ్చలవిడిగా బ్రతుకుతున్నాను, ఎవడు నన్ను అడిగేది? నా ఇష్టానుసారంగా నేను బ్రతుకుతాను. ఎవరికి నేను లెక్క చెప్పాలి? ఇక ఎంతోమంది చనిపోయి ఏమైంది, ఎవరు అడిగారు వాళ్ళని, ఎవరు అడ్డుపడ్డారు, దేవుడు ఎవరు నిలబెట్టి అడిగాడా అని అడుగుంటారేమో అని యేసుప్రభువు వారు ఈ పట్టణాలను తీసుకొచ్చి తెర మీద పెట్టి అంటున్నాడు అయిపోయిందని అనుకుంటున్నారు మా అవల. ఏం చెప్తున్నాడు అందులో? మనం ఇందాక చూసినటువంటి వాక్య భాగాల్లో మత్తయి సువార్త 11:21 నుంచి 24 వరకు చూసాం. తర్వాత 12వ అధ్యాయం 41, 42 వచనాలు చూసాం. ఈ లేఖనాలు మీరు జాగ్రత్తగా ఆలోచిస్తే అందులో కొన్ని సంగతులు మనకు అర్థమవుతున్నాయి. ఏంటంటే, ఒకటి, తూరు, సీదోను, సొదొమ అనే పట్టణాలు కాల పరిధిలో దేవుని తీర్పులు ఎదుర్కొన్నాయి. అయితే అంతటితోనే అయిపోయింది అనుకుంటే పొరపాటే. వారి చరిత్ర అక్కడితో ముగియలేదు అనేది బోధిస్తున్నాయి ఈ వచనాలు. 2, ఆ వచనాలు మనకు అర్థమయ్యే మరొక సంగతి ఏంటంటే, కడసారి తీర్పు ఉంది, కడవరి తీర్పు ఉంది. ఆ తీర్పు దినాన వారందరూ అక్కడికి రాబోతున్నారు అనే విషయాన్ని ఆ వచనాలు బోధిస్తున్నాయి. 3వది ఏంటంటే, కాల పరిధిలో ఒకడు ఎలాంటి మరణాన్ని ఎదుర్కొన్నా తాను ఒక రోజుని లేపబడే రోజు ఒకటి ఉంది. తీర్పు తీర్చిపోయే ఆ దినాన దేవుని సింహాసనం ఎదుట నిలబడవలసినటువంటి అవసరం ఉంది అనేటువంటి సంగతిని ఆ వచనాలు బోధిస్తున్నాయి. కాబట్టి ఇంతవరకు మనం ఆలోచించిన దాన్ని బట్టి ఈ ప్రెటరిజం ఏదైతే ఉందో, గతికవాదం ఏదైతే ఉందో, వారు క్రైస్తవ ప్రపంచానికి తప్పుడు బోధ చేస్తున్నారు. ఏంటి వాళ్ళు తప్పుడు బోధ అని అంటే, మనం యేసుప్రభువు వారు తిరిగి మరలా రాబోతున్నాడు అన్న సంగతిని మీరు మర్చిపోండి. ఆయన వచ్చేసాడు, మరలా తిరిగి వస్తున్నాడు అనే సంగతిని మీరు బోధించకండి. అలా బోధించేటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. అలాంటి తప్పుడు బోధలు చేయకండి అని చెప్పి ఆ గుంటూరు ఆ ప్రాంతంలో భయంకరమైనటువంటి బోధని వాళ్ళు చేస్తున్నారు. అలాంటి బోధకులకి సంగతులు కనబడలేదండి. వాళ్ళు ఏమంటారంటే, తీర్పుదానని దేవుని ఎదురు నిలబడి మనమేమి దేవునికి లెక్క చెప్పక్కర్లొద్దు అనేటువంటి ఒక బోధని వాళ్ళు చేస్తున్నారు. అలాంటి బోధలు విన్నప్పుడు యోహాను గారు చేసినటువంటి ప్రతిపాదన ఏదైతే ఉందో, తీర్పు దినాన దేవుని ఎదుట నిలబడడానికి మనకు ధైర్యం కావాలి అని యోహాను గారు చెప్పినటువంటి ఆ మాట మనం పెడచెవిని పెట్టినట్టు అవుతుంది. అలాంటి నిర్లక్ష్య వైఖరితో దేవుని ఎదుట నిలబడి మనం లెక్క చెప్పాల్సినటువంటి ఆ తీర్పు దినాన మనం వేరే స్థలానికి వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ రాత్రి కొన్ని సంగతులు ఆలోచిద్దాం. తీర్పు దినాన్ని దేవుని ఎదుట నిలబడడానికి ఎందుకు ధైర్యం అంటే, ధైర్యం మనకి ఎందుకు కావాలి అంటే, తీర్పు దినాన వాతావరణం ఎలా ఉండబోతుంది? లోకపరంగా మనం చూస్తాం. ఏదైనా ఒక కేసు నిమిత్తం కోర్టుకు వెళ్ళామనుకోండి, అప్పటికే 4-5 సంవత్సరాల నుంచి మనం వాయిదాలు తిరుగుతూ ఉన్నాడు. ఆ జడ్జిమెంట్ వస్తుంది, పలానా డేట్ ఇచ్చేసాడు, జడ్జిమెంట్ జరుగుతుందండి, మీకు తీర్పు తీర్చబోతున్నారు, ఆర్గ్యుమెంట్స్ అన్నీ అయిపోయినాయి, వాయిదాలు తిరిగారు, ఆర్గ్యుమెంట్కి వచ్చింది, మీరు ఆ తీర్పు దినాన చాలా జాగ్రత్తగా ఉండాలి జడ్జి గారి దగ్గర అని చెప్తూ ఉంటారు. మనకి ఈ లోకంలో కొన్ని తప్పులు చేసినప్పుడు ఆ కేసులు మన మీద పెట్టబడినప్పుడు, బనాయించబడినప్పుడు, లేదనుకుంటే అక్కడ ఆ కోర్టుకి వెళ్ళాల్సినటువంటి పరిస్థితి వచ్చినప్పుడు లాయర్ గారు మనతో చెబుతాడు, ఏమండి మీరు ఎలా పడితే వెళ్తే కుదరదండి, జడ్జి గారి ముందు మీరు ఎలా నిలబడాలని అంటే, జేబులో చేతులెట్టి నిలబడని ఆయన ఏం చెప్పడు. ఆయన మీరు లోకపరంగా ఒక జడ్జి గారి ముందు, న్యాయమూర్తి ముందు తీర్పులు తీర్చేటువంటి న్యాయమూర్తి ముందు జేబులో చేతులెట్టి నుంచుంటే కుదరదండి. మీరు బయట చూడండి, ఈ రెండు దీన్ని ఏమంటారు, కప్స్, ఈ బటన్ పెడతారు, కాలర్ బటన్ పెట్టేస్తారు, ఇలాగ 2 చేతులు జోడించి జడ్జి గారి ముందు నుంచోవాలి. తల తిప్పకూడదు, ఎవరు సౌండ్ చేసినా పక్క తిరగకూడదు, 1 ఇంచు కూడా గడ్డం పెరగకూడదు. పురుషులైతే అసలు మాట్లాడడానికి చాయిస్ ఉండదు అక్కడ. ఆ జడ్జి గారి ముందు అలా 2 చేతులు జోడించి ఆయన ఏది చెప్తే అది ఇన్ని వచ్చేయాలి అంతే. ఆర్గ్యుమెంట్కు ముందు ఏదైనా మాట్లాడాలి, కానీ తీర్పు తీర్చే ముందు మాత్రం ఎలాగ నుంచోవాలి.
కారణం ఏంటంటే అది లోక సంబంధమైనటువంటి చట్టం. తృణమాత్రుడైనటువంటి ఒక మనిషి ముందు నిలబడడానికి ఇంత భయముతో ఇంత వణుకుతో మనం నుంచుంటున్నాం కదా. మరి ప్రపంచాన్ని సృష్టించినటువంటి సృష్టికర్త, ఏదైనా చేయగల సమర్థుడైన, దేనైనా నలిపేయగలడైనా, దేనైనా ఊదేయగలడైనా అలాంటి శక్తివంతుడైనటువంటి దేవుని ముందు తీర్పు దినాన మనం నిలబడాలంటే ఎంత ధైర్యం ఉండాలి చెప్పండి. అంటే ఎలాంటి వాతావరణం అక్కడ ఉండబోతుంది? యోహాను గారు ఎందుకు ఆ మాట మాట్లాడాల్సి వచ్చింది? మనకి ధైర్యం ఉండాలి అని ఎందుకు అని చెప్పాల్సి వచ్చింది అని మనం జాగ్రత్తగా ఆలోచిస్తే, తీర్పు దినాన ఒక ప్రత్యేకమైన వాతావరణం అక్కడ ఉండబోతూ ఉంది. దేవుడి పిల్లలైన మనం, నేనేదో చెప్పి వెళ్ళిపోయాను, మీరేదో ఇన్ని వెళ్ళిపోయారు, బాగా జరిగినాయి, చాలా బాగా జరిగినాయి అని చెప్పుకోవడానికి కాదు. ఈ సభలో చాలా అద్భుతంగా జరిగినాయి, చాలామంది ప్రజలు వచ్చారు, వాతావరణం కూడా అనుకూలించింది, చాలా చాలా బాగా జరిగినాయి అని చెప్పుకోవడానికి కాదు. ఈ సభలు ఎందుకనంటే నీవు నేను మనమందరం కూడా దేవుని ఎదుట తీర్పు దినాన ధైర్యంగా నిలబడగలుగుటట్లు సిద్ధపరచాలి. సభలో అక్కడ ఒక ప్రత్యేకమైన వాతావరణం ఉండబోతుంది కనుక ఆ వాతావరణానికి వెళ్ళబోతున్నటువంటి మనం దేవుని ఎదుట నిలబడడానికి ధైర్యం కావాలి అంటున్నాడు. అక్కడ ఏ వాతావరణం ఉండబోతుందో దేవుడు తన గ్రంథంలో కొన్ని క్లూలు ఇచ్చాడు, వాటిని పరిశీలించాలి. ఒకసారి ప్రకటన గ్రంథము 20 అధ్యాయం, ప్రకటన గ్రంథము 20 అధ్యాయము 11వ వచనం చూడండి. ప్రకటన గ్రంథము 20 అధ్యాయము 1వ వచనం. మరియు ధవలమైన మహాసింహాసనము దాని యందు ఆసీనుడై ఉన్న ఒకరిని చూచితిని, భూమాకాశములు ఆయన సముఖము నుండి పారిపోయాను, వాటికి నిలువు చోటు కనబడకపోయాను. అంటే ఈ సన్నివేశం మీరు ఒకసారి గమనించండి. ఇది ఏ సన్నివేశం అని అంటే ధవలమైన మహాసింహాసనం ఎదుట తీర్పు తీర్చబోతున్నటువంటి ఒక సన్నివేశాన్ని యోహాను గారు తన గ్రంథంలో రాస్తున్నారు. ఎలాంటి వాతావరణం ఉండబోతుందంటే అక్కడ ఆయన ఎదుటి నుండట భూమి ఆకాశాలు పారిపోతాయట. ఆయన ఎదుటి నిలబడడానికి వాటికి చోటు లేదట. 12వ వచనం. మరియు గొప్పవారేమి కొద్దివారేమి మృతులైన వారందరూ, గొప్పవారేమి కొద్దివారేమి మృతులైన వారందరూ ఆ సింహాసనం ఎదుట నిలవబడి ఉండుట చూచితిని. గొప్పవారు కొద్దివారు ఎక్కడ నిలబడతారంటండి? ఆయన ఎదుటి నిలబడతారట. అక్కడ ప్రధానమంత్రి అని లేదు, ముఖ్యమంత్రి అని లేదు, దేశ అధ్యక్షుడు అని లేదు, ఐక్యరాజ్య సమితి ప్రెసిడెంట్ అని లేదు. ప్రతి ఒక్కరు కూడా అక్కడ ఏం చేస్తారట? నిలబడి ఉంటారట. మనకి మళ్ళీ ఇలా కూర్చుని ఉండరట, నిలబడి ఉంటారంట. అక్కడ వాతావరణం గురించి ఒక సన్నివేశాన్ని, అక్కడ ఏం జరగబోతుందో యోహాను గారు వివరిస్తూ తన గ్రంథంలో రాయించారు. ఇంకేం జరిగేదట? అప్పుడు గ్రంథములు విప్పబడెను. అండి, గ్రంథములు విప్పబడేను, గ్రంథాలు విప్పబడతాయట. ఏంటి ఆ గ్రంథాలు? ఈ సన్నివేశం చదువుతున్నప్పుడు నిజంగా తన ఆత్మీయ జీవితం పట్ల శ్రద్ధ కలిగి, నేను తండ్రి లోకానికి వెళ్ళాలి అనేటువంటి భయముతో, భక్తితో, వినయ విధేయతలతో ఎవరైతే బ్రతుకుతారో, ఎవరైతే జీవిస్తారో వారికి నిజంగా భయాన్ని కల్పించేటువంటి ఒక వాతావరణం అండి ఇది. లెక్కలేని వాళ్ళకి లెక్కలేకపోవచ్చేమో, కానీ నిజంగా భయపడేటువంటి వారికి ఒక భయంకరమైనటువంటి వాతావరణంగా కనపడుతుంది ఇది. ఆ రోజు నిలబడతారట. యేసుప్రభువు వారు మత్తయి సువార్త 25 అధ్యాయంలో చెప్పాడు. ఆయనట ఒక రోజుని సింహాసనం మీద కూర్చున్నప్పుడు గొర్రెల్ని మేకల్ని వేరుపరుస్తారట. ఆ రోజు ఎలా ఉండబోతుందని అంటే గొప్పవారు కానీ కొద్దివారు కానీ మృతులైన వారు అందరూ లేచి నిలబడతారు. నిలబడినటువంటి వారిని డివైడ్ చేస్తారట. గొర్రెలు మేకలు డివైడ్ చేస్తారట. డివైడ్ చేసిన వెంటనే ఏం జరిగిద్దట? గ్రంథములు విప్పబడతాయట. ఏం విప్పబడతాయి? గ్రంథాలు విప్పబడతాయి. ఏంటి ఆ గ్రంథాలు అని అంటే అక్కడే చెప్పేశాడు ఆయన. ఒక గ్రంథం పేరు అక్కడే చెప్పాడు ఆయన, జీవ గ్రంథమను వేరొక గ్రంథం. అంటే జీవ గ్రంథమను వేరొక గ్రంథం అంటే కొన్ని గ్రంథాలు ఉన్నాయి. ఆ గ్రంథాలకు వేరుగా ఒక గ్రంథం ఉంది. ఆ గ్రంథం ఏంటంటే జీవ గ్రంథం. ఆ గ్రంథాలకు వేరుగా ఉన్నటువంటి గ్రంథం ఏంటంటే జీవ గ్రంథం. ఇంకేమున్నాయి గ్రంథాలు అని అంటే బైబిల్ చెప్పిన దాన్ని బట్టి ఆలోచిస్తే యేసుప్రభువు అంటాడు,
హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 5-7 వచనాల్లో, అప్పుడు నన్ను గురించి నీ గ్రంథపు చుట్టలు నువ్వు ఏదైతే రాసుకున్నావో దాని ప్రకారం నేను ఇక్కడికి వచ్చాను అన్నాడు. మరొక పుస్తకం కనపడుతుంది, మరొక గ్రంథం కనపడుతుంది. ఆ గ్రంథం ఏంటంటే గ్రంథపు చుట్ట. అందులో ఏమి రాయబడతాయి? ఒక వ్యక్తి నుంచున్నాడు అక్కడ. నుంచినప్పుడు గ్రంథాలు తీయబడ్డాయి. ఆ గ్రంథాలు తీయబడినప్పుడు ఒక పుస్తకం తీశారు. ఆ వ్యక్తి నిమిత్తమే ఒక పుస్తకం తీశారు. ఏంటి ఆ పుస్తకం అని అంటే గ్రంథపు చుట్ట. ఆ వ్యక్తి గురించి దేవుడు ఏదైతే రాసుకున్నాడో, ఆ వ్యక్తి ఏవైతే చేయాలని దేవుడు రాసుకున్నాడో, ఎలా బ్రతకాలని దేవుడు రాసుకున్నాడో అవన్నీ కూడా గ్రంథంలో రాయబడతాయట. ఆ గ్రంథం తీస్తారట, జీవగ్రంథం తీస్తారట. ఇంకే గ్రంథం ఉంది? మలాకి గ్రంథం 3:16 అంటాడు, జ్ఞాపకార్థ గ్రంథం. ఎన్ని పుస్తకాలు అయినాయి ఇక్కడికి? మనకి 3 పుస్తకాలు అయినాయి. 4వ పుస్తకం ఏంటంటే జీవగ్రంథం. ఈ 4 గ్రంథాలు ఇక్కడ తెరవబడతాయి. ఒక గ్రంథంలో మనం ఎలా బ్రతకాలని దేవుడు కోరుకున్నాడో, మన పట్ల ఆయన విస్తారమైనటువంటి తలంపులు కలిగి ఉన్నానని దేవుడు ఏదైతే చెప్పాడో అవన్నీ కూడా గ్రంథంలో రాసుకున్నాడట. అవి రాసుకుని మనల్ని ఇక్కడికి పంపించాడట. అది గ్రంథం తెరవబడుతుంది. ఇంకోటి క్రొత్త నిబంధన ఉంది. క్రొత్త నిబంధనలో రాయబడిన ప్రకారం, ఆయన చెప్పిన ప్రకారం మన బ్రతికి ఈ పుస్తకాలన్నీ కూడా ఆయన పద్దులన్నీ కూడా సెటిల్ చేస్తారట. నేను ఏమైనా రాయించి పంపించాను ఇక్కడికి, ఓకే వచ్చావు. ఆ గ్రంథం తీసాడు. నేను మీ కొరకు రాయించి ఇచ్చినటువంటి కొత్త నిబంధన బట్టి మీకు తీర్పు తీర్చబడుతుందని రాయించినటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో ఆ మాటల ప్రకారం నువ్వు బ్రతికావా అని అడుగుతాడట. ఈ 2 పుస్తకాలు కంపేర్ చేస్తాడు. తర్వాత ఆ జ్ఞాపకార్థ గ్రంథంలో దేవుడు ఆయన పిల్లలు ఆయన కొరకు చేశారో, ఏదైతే ఆయన్ని మురిపింపజేసేటువంటి కార్యాలు జరిగించారో, ఆయన సంతోషపెట్టేటువంటి పనులు చేశారో వాటన్నిటిని కూర్చట ఒక డైరీలో రాసుకుంటాడట. అవన్నీ అక్కడ తెరవబడతాయట. సరే, అవన్నీ ముందుగా గ్రంథాలు ఇవ్వబడతాయి. అక్కడ ఆ గ్రంథాల్లో చూడబడిన దాన్ని బట్టి వారికి తీర్పు తీర్చబడుతుందని ఇక్కడ దేవుడు తన గ్రంథంలో రాయించాడు. ఇక ఏం జరుగుతుందని అంటే అక్కడ రోమాపత్రిక 2వ అధ్యాయం, రోమాపత్రిక 2వ అధ్యాయము 11వ వచనం. రోమాపత్రిక, దేవునికి పక్షపాతం లేదు, ధర్మశాస్త్రము లేక పాపం చేసిన వారందరూ ధర్మశాస్త్రము లేకే నశించెదరు. ధర్మశాస్త్రము కలిగిన వారై పాపం చేసిన వారందరూ ధర్మశాస్త్రానుసారముగా తీర్పు నొందుదురు. అంటే ఇక మనం ముందుకు కొనసాగితే, ధర్మశాస్త్రం విని వారు దేవుని దృష్టికి నీతిమంతులు వారు, కానీ ధర్మశాస్త్రమును అనుసరించి ప్రవర్తించి వారే నీతిమంతులుగా ఎంచబడుదురు. కిందకి 16వ వచనం. దేవుడు నా సువార్త ప్రకారము యేసుక్రీస్తు ద్వారా మనుషుల రహస్యములను విమర్శించే దినమందు ఇలాగ జరుగును. మనుషుల రహస్యములను విమర్శించే దినమందు అంటే మనుషుల యొక్క రహస్యాలు ఏవైతే ఉన్నాయో ఆ రహస్యాలన్నీ కూడా తీర్పుదనం ఏమవుతాయట? బహిర్గతం అవుతాయట. బహిర్గతం ఎలా అవుతాయి అంటే మరలా తీర్పు తీర్చిపోయే ఒక దినాన్ని డిసైడ్ చేసి మళ్ళా ప్రజలందరినీ అక్కడ తీసుకుని వచ్చి పుస్తకాలు విప్పి వారు చేసినటువంటి తప్పులకు గాను వారి మీద దేవుడు ఏదైతే సీసీ కెమెరాలు పెట్టాడో, సాక్షులు పెట్టాడో వాళ్ళందరినీ తీసుకొచ్చి వాళ్ళందరి ముందు ఆ సాక్ష్యాలు చెప్పించి మరల వారిని తప్పు చేసిన వారిని నరకానికి పంపించడం ఎందుకు అని కొంతమంది అనుకోవచ్చేమో. కానీ గ్రంథం ఏం చెబుతుందంటే, దేవుడు తన గ్రంథంలో రాయించిన సంగతి ఏంటంటే ఆయన ప్రతి వారికి వాగ్దానం చేశాడు. వాగ్దానం చేసిన ప్రతి విషయాన్ని కూడా అందరి సమక్షంలో మరొకసారి పరికించి అందరికీ చూపించి ఆయన ఏదైతే చేయాలనుకున్నాడో అది చేసి చూపిస్తాడట. ధనవంతుడు లాజరు వృత్తాంతాన్ని తీసుకొచ్చి తీర్పుదనం లేదన్నారు. కానీ ధనవంతుడు లాజరు వృత్తాంతానికి తీర్పు తీర్చిపోయే ఒక దినముందని చెప్పడానికి సంబంధం లేదు. అప్పుడు తీర్పు జరిగి ధనవంతుడు వేదనకరమైన స్థలానికి, లాజరు నెమ్మది పొందే స్థలానికి వెళ్ళి తీర్పు పొందినట్లుగా కనబడినప్పటికీ మరల వారిని తీసుకొచ్చి ప్రజలందరి సమక్షంలో దేవుడు ఏదైతే వాగ్దానాలు చేశాడో ఇదిగో వాగ్దానాన్ని నెరవేర్చుకున్నానని చెప్పడం కొరకు బయటికి తీసుకొస్తారట. ఆ తీర్పు దినం అందుకే ఆ రోజు సాక్షులు పిలువబడతారట. ఆ రోజు సాక్షుల గురించి మనం ఆలోచిస్తే మరింత భయాన్ని పుట్టిస్తుంది. పుస్తకాలే కాదు, గ్రంథాలు విప్పబట్టమే కాదు, మనం చేసినటువంటి రహస్య కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని బహిర్గతం చేయడానికి దేవుడట ఆయా ప్రాంతాల్లో సీసీ కెమెరాలు పెట్టాడట. చూడండి, మనం ఏదైనా ఒక ప్రాంతానికి వెళ్ళామనుకోండి, ఆ ప్రాంతంలో
మనకి ఆ డోర్స్ మీద అద్దాల మీద పెడతారు. ఇక్కడ ఈ షాపు సీసీ కెమెరాల పర్యవేక్షణలో ఉంది అని కదండి. సీసీ కెమెరాల పర్యవేక్షణలో ఉందని ఎందుకు పెడతారు? ఎందుకనంటే నీకు ఏదైనా చేతువాటం ఉండి గొప్పకి ఏదైనా తీసుకుని జేబులో పెట్టుకుంటామో, పెట్టుకోకు, రికార్డ్ అయిపోద్ది, నువ్వు దొరికేస్తావని. ఈ మధ్య కొంత తెలివితేటలు నేర్చారు. ఎలాగనంటే, ఇదేంటిది మీ షాప్ మీద దొంగతనం చేయడానికి వస్తామా, ఇది సీసీ కెమెరాల పర్యవేక్షణ ఉందని చెప్పి మేము దొంగోళ్ళకి మమ్మల్ని అంటగడతారా, ఆ షాప్కి వెళ్ళిపోతాను రండిరా అని అనుకుంటారని కొంతమంది తెలివైన వాళ్ళు ఏం చేస్తున్నారని అంటే, మీరు మా షాప్కి వచ్చినప్పుడు నవ్వుతూ కొనండి, మీ నవ్వుని మా సీసీ కెమెరాలు బంధిస్తున్నాయని పెడుతున్నారు. ఇలా అనుకుంటారు, నా అందాన్ని, నా గ్లామర్ని తీయడానికి సీసీ కెమెరా పెట్టినట్టున్నారని ఇలా అనుకుంటారు. అక్కడ ఒక ఇంటి ఎత్తున్నాడు. ఏంటంటే, నువ్వు నవ్వుతూ కొంటే నీ ముఖాన్ని తీసేది కాదయ్యా, నువ్వేదైనా చేతువాటంతో ఏదైనా ఉంగరం కనపడింది, ఏదైనా చిన్నది ఏదైనా బెళ్ళ దొరికిందని చెప్పి గబుక్కుని జేబులో పెట్టుకుంటావేమో, చీర కింద పెట్టుకుంటావేమో, లేకపోతే ఏదైనా బైబుల్ ఏదైనా పెట్టుకుని వెళ్తారు కదా, పుస్తకాలు ఏదో పెట్టుకుంటావేమో, జాగ్రత్త, సీసీ కెమెరాలు ఉన్నాయని చెప్పి హెచ్చరిక అనమాట. ఆ అత్యాధునికమైనటువంటి సీసీ కెమెరాల నుంచి మనం తప్పించుకొచ్చేమో కానీ తీర్పు దినాన దేవుడు పెట్టినటువంటి సీసీ కెమెరాల మధ్య మనం తప్పించుకోలేదు. బైబిల్ చాలా చోట్ల చెప్పాడు, భూమిని ఆకాశాన్ని మీ మీద నేను సాక్షులుగా పెడుతున్నాను. అంటే మనం ఎక్కడికి వెళ్ళి తప్పు చేయాలి? ఆ వీధిలో ఉండడేమో దేవుడు ఆ వీధిలో చేద్దాం, ఈ సందులో ఉండడేమో దేవుడు ఈ సందులో చేద్దాం. అయితే రాత్రి చేద్దాం, చీకటి కదా, చీకట్లో ఆయనకి కనబడదేమో, చీకట్లో చేద్దామని అనుకుంటుంటారండి. కానీ బైబిల్ ఏమేమి చెబుతుందనంటే, భూమిని ఆకాశాన్ని ఏం చేశాడట? సాక్షులుగా పెట్టాడట. సాక్షులుగా. ఇంకేం పెట్టాడట? హబక్కూకు గ్రంథం 2:11 అంటాడు, గోడల్లోని రాళ్ళు మొరపెట్టుచున్నవి, దూలములు వాటికి ప్రత్యుత్తరం ఇచ్చుచున్నవి. గోడల్లో రాళ్ళు చెప్తాయట, దూలాలు చెప్తాయట. అంటే భయంకరమైనటువంటి సీసీ కెమెరాల మధ్య మనం బ్రతుకుతున్నాం. సీసీ కెమెరాల పర్యవేక్షణలో మనం ఉన్నాం. ఏమాత్రం మనం తప్పుగా ప్రవర్తించినా, నీచంగా బ్రతికినా, దేవునికి ఇష్టం లేకుండా బ్రతికినా, వాక్యానికి విరుద్ధంగా మనం బ్రతికినా, ఖచ్చితంగా ఆ సీసీ కెమెరాలు ఏం చేస్తాయి? ఒక రోజుని తీర్పు దినాన బయట పెడతాయి. జాగ్రత్తగా ఆలోచించాలి. తీర్పు తీర్చిపోయేది ఒక దినం నిర్ణయించాడని అంటే, ఆ దినాన మనం దేవుని నిలబడడానికి మనకు ధైర్యం కావాలంటున్నాడు. ఎందుకు ధైర్యం అని అంటే, గ్రంథాలు ఎప్పబడతాయి మన కొరకు దేవుడు రాసుకున్నటువంటి పుస్తకాలు ఏవైతే ఉన్నాయో అవి. తర్వాత సాక్షుల్ని అక్కడికి పిలుస్తాడట. మరొక సందర్భం ఏంటంటే, తీర్పు దినాన ఉండబోతున్నటువంటి మరొక వాతావరణం ఏంటంటే, దేవుడు ప్రతి ఒక్కరిని లెక్క అడుగుతాడట. ఏమడుగుతాడు? లెక్క అడుగుతాడట. ఒకసారి చూద్దామా, రోమాపత్రిక 14వ అధ్యాయం. రోమాపత్రిక 14వ అధ్యాయం 10వ వచనం, 10, 11, 12 వచనాలు. అయితే నీవు నీ సహోదరికి తీర్పు తీర్చినేలా, నీ సహోదరుని నిరాకంపనేలా, మనమందరం దేవుని న్యాయపీఠం ఎదుట నిలుతుము. నా తోడు ప్రతివాని మోకాలు నా ఎదుట వంగును, ప్రతి నాలుకయు దేవుని స్తుతించును అని ప్రభు చెప్పుచున్నాడు అని రాయబడి ఉన్నది. చదవండి. గనుక మనలో ప్రతివాడు తన గురించి దేవునికి లెక్క అప్పగింపవలెను. ఏం చెప్పాలంటండి? దేవునికి లెక్క అప్పగించాలట. ఎవరి గురించి లెక్క అప్పగించాలి? తన గురించి. తీర్పు దినాన ఉండబోతున్నటువంటి మరొక భయంకరమైనటువంటి వాతావరణం ఏంటంటే, ప్రతి ఒక్కరూ దేవుని ఎదుట లెక్కలు అప్పగించాలట. అనాపైసలతో సహా లెక్క చెప్పాలట. అరక్షణంతో సహా, అరక్షణం మనం వేస్ట్ చేసినా, అరక్షణం మనం దుర్వినియోగం చేసినా, 5 పైసలు మనం దుర్వినియోగపరిచినా దేవుని ఎదుట లెక్క చెప్పాలట. తనకు వచ్చి దేవునికి లెక్క అప్పగింపవలను. తీర్పు దినాన మనం దేవునికి లెక్క చెప్పవలసినటువంటి సంగతులు ఏంటి? తీర్పు దినాన వేటి గురించి లెక్క అడుగుతాడు? దేని గురించి లెక్క అడుగుతాడు అని అంటే, ప్రతిదానికి ఈ లోకంలో లెక్కలు ఉన్నాయి. ప్రతి వారికి లెక్కలు ఉన్నాయి. కంపెనీలకు లెక్కలు ఉన్నాయి, షాపులకి లెక్కలు ఉన్నాయి, కుటుంబానికి లెక్కలు ఉన్నాయి. అలాగే దేవుడికి కూడా లెక్కలు ఉన్నాయంట. ఆ లెక్కల్లో దేవుడు మొట్టమొదటిగా నిన్ను నన్ను మనల్ని అడిగేది దేని గురించి అడుగుతాడట తెలుసా? మన దేహం గురించి లెక్క అడుగుతాడట. మన దేహం గురించి లెక్క అడుగుతాడట. కొన్ని వచనాలు మనం ఆధారం చేసుకుంటే, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 19వ వచనం అంటాడు, మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి. అంటే మనకి ఇవ్వబడినటువంటి దేహం ఎవరి చేత అనుగ్రహించబడింది?
దేవుని చేత అనుగ్రహించబడిందట. అదే కొరింథీ పత్రికలో 12వ అధ్యాయంలో మరొక మాట చెప్పాడు ఆయన. పౌలు గారు ఏమన్నాడంటే 12వ అధ్యాయము 18వ వచనం, దేవుడు అవయవములలో ప్రతి దానిని తన చిత్త ప్రకారం శరీరంలో ఉంచెను. మనకి శరీరంలో ఉన్నటువంటి శరీరం ఇచ్చింది దేవుడే, శరీరంలో ఉన్నటువంటి అవయవాలు ఇచ్చింది దేవుడే. దేనికి ఇచ్చాడు? అవయవాలు దేనికి ఇచ్చాడు? దేని నిమిత్తం శరీరం ఇచ్చాడు మనకి అనే దాని గురించట దేవుడు లెక్క అడుగుతాడట. దేవుడు లెక్క అడుగుతాడట. తల్లి గర్భంలో రూపించబడుతున్నప్పుడు, అవయవాలు రూపించబడుతున్నప్పుడు, కన్ను రూపించబడుతున్నప్పుడు, చెవులు రూపించబడుతున్నప్పుడు, కాళ్ళు రూపించబడుతున్నప్పుడు, చేతులు రూపించబడుతున్నప్పుడు, ప్రతి అవయవం రూపించబడుతున్నప్పుడు దేవుడట తన గ్రంథంలో రాసుకుంటున్నాడట. తన గ్రంథంలో రాసుకుంటున్నాడట. దేనికి రాసుకుంటున్నాడు అని అంటే మనకు ఇవ్వబడినటువంటి దేహం గురించి దేవుడు ఒకరోజు లెక్క అడగటానికి. వాళ్ళు ఎంతమంది దేవుని పిల్లలు దేవుడు వారికి ఇచ్చినటువంటి దేహంతో దేవుని మహింపరచగలుగుతున్నారు? ఎంతమంది పిల్లలు దేవుడు వారికి ఇచ్చినటువంటి దేహంతో దేవుని పని చేయగలుగుతున్నారు? ఎంతమంది మనుషులు ఈ దేహం ఎలా అనుగ్రహించబడింది, ఎవరి ద్వారా అనుగ్రహించబడిందని గ్రహించి దేవుని కొరకు పని చేయగలుగుతున్నారు, దేవుని దగ్గరికి రాగలుగుతున్నారు అని మనం ఆలోచిస్తే భయానకమైనటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. క్రైస్తవేతరులు పక్కన పెట్టండి కాసేపు, క్రైస్తవులైనటువంటి దేవుని పిల్లలైనటువంటి మనం మన దేహాన్ని దేవుని కొరకు ఉపయోగిస్తున్నామా లేదా? సజీవ యాగంగా మీ దేహాన్ని నాకు సమర్పించండి అన్నాడు. మీ దేహము దేవుని వల్ల అనుగ్రహించబడితే ఆ దేహం దేవుని వల్ల అనుగ్రహించబడింది అన్న సంగతిని మర్చిపోయి మీ ఇష్టానుసారంగా బ్రతికి పాపరోత జీవితాలకు పోతే, పాపాలు మీ శరీరానికి అంటించుకుంటే, మీ శరీరాలని మరల నా పనిలో వాడుకునే నిమిత్తమే యేసుక్రీస్తు వారిని బలియాగం చేశాను. ఆ పవిత్రమైన రక్తంతో మీ శరీరాన్ని నేను విడిపించాను, విమోచించాను. మీరు విలువ పెట్టి కొనబడిన వారు, మీ దేహంతో దేవుణ్ణి మహిమపరచండి అని నేను మీ కొరకు రాయించి ఇచ్చినటువంటి గ్రంథంలో చెప్పినటువంటి సంగతి మీకు అర్థం కాలేదని అడుగుతాడు. నువ్వు దేహాన్ని దేని కొరకు వాడు చెప్పంటాడు. నీ కాళ్ళు దేని కొరకు వాడు, నీ చేతులు దేని కొరకు వాడు, నీ స్వరం దేని కొరకు వాడు, నీ చూపులు దేని కొరకు వాడు, నీ వినికిడి దేని కొరకు వాడు, దేని కొరకు వాడు అని దేవుడు ఒక రోజుని లెక్క అడగబోతున్నాడట. మనకు ఖచ్చితంగా మనం దేవుని ఎదుట ధైర్యంగా నిలబడగలగాలి అని అంటే ఈ దేహాన్ని దేవుని పని కొరకు మరల్చాలి, తిప్పాలి దేవుని కొరకు. ఇష్టానుసారంగా వాడుకుంటే కుదరదండి. ఒకప్పుడు నీ ఇష్టానుసారంగా బ్రతకవు, కానీ క్రీస్తు మన కొరకు చనిపోయాడు. జీవించి వారికి మీదట మన కొరకు కాక మన కొరకు చనిపోయిన వాని కొరకు జీవించాలని గ్రంథం స్టేట్మెంట్ ఇస్తూ ఉంది. కనుక దేవుని కొరకు బ్రతికినప్పుడు ఈ శరీరాన్ని దేవుని పనిలో మనం ఉపయోగించినప్పుడు, దేవుని కొరకు మనం ఈ శరీరాన్ని మనం ఉపయోగించినప్పుడు తీర్పు దినాన ఇదిగో శరీరం గురించి దేవుళ్ళు లెక్క అడుగుతాడట. ఆ రోజు భయంకరమైనటువంటి పరిస్థితి ఉండబోతుంది. మనం ధైర్యంగా నిలబడాలి అని ఒకవేళ అన్నారనుకోండి, దేవుని కొరకు దేహాన్ని వాడినాడు ఎలా నుంచుంటాడు? ధైర్యంగా నుంచుంటాడు. కారణం ఏంటంటే నేను ఎందుకు భయపడాలి? దేవుడు నాకు ఇచ్చిన ఈ దేహంతో నేను ఆయన పని చేస్తున్నాను. ఈ దేహంతో రాత్రనక పగలనక ఆయన పనిలో నేను కష్టపడ్డాను. ఆయన పిల్లలు నిత్య నరకానికి వెళ్ళిపోతుంటే ఈ దేహాన్ని సువార్త కొరకే, ఈ పాదాలని సువార్త కొరకే, ఈ స్వరాన్ని సువార్త కొరకే నేను ఉపయోగించాను. నేను ఎందుకు భయపడాలి? ప్రభా ఇదిగో నువ్వు ఇచ్చినటువంటి దేహం, నువ్వు ఇచ్చినటువంటి దేహం ఇదిగో, నువ్వు చేయమన్న పనులన్నీ నేను చేశాను. సజీవ యాగంగా నా దేహాన్ని సమర్పించమని మీరు కోరారు. ఇదిగో నా దేహాన్ని వాడాను, ఉపయోగించాను అని నువ్వు నేను నిలబడి చెప్పగలిగే స్థితి ఉండగలిగినప్పుడే తీర్పు దినాన దేవుని ఎదుట ధైర్యంగా నిలబడగలము. యవనస్తులు చాలా దారుణంగా తయారయ్యారండి. వాళ్ళు యేసుప్రభు అన్నాడు ఏమని? దేవా నాకు ఒక శరీరము అమర్చితివి, దేవా నాకు ఒక శరీరం అమర్చితివి, పూర్ణ హోమములు పాప పరిహారార్థ బలులు నీకు ఇష్టమైనవి కావు. అప్పుడు గ్రంథపు చుట్టలో నన్ను గూర్చి రాయబడిన ప్రకారము దేవా ఈ భూమి మీద ఎవరి ఇష్టాలతో నాకు పని లేదు, ఎవరి కోరికలతో నాకు పని లేదు, కేవలం నీ కోరిక చెప్పున ఇదిగో నా ప్రాణం పెట్టడానికి, ని చిత్తాన్ని నెరవేర్చడానికి నేను ఇక్కడికి వచ్చాను. ఇవాళ అదే యవనస్తులను అడిగామనుకోండి, అదే యవన ప్రాయంలో ఉన్నటువంటి భక్తులే కాదు, ఓవరాల్గా ప్రతి వ్యక్తిని కూడా మనం అడిగితే వాళ్ళు అంటారు, దేవా ఇదిగో నాకు ఒక శరీరము అమర్చితివి,
ఇదిగో పలానా బారులో పడుకోబెట్టి తిని, ఇదిగో దేవా నాకు ఒక శరీరం అమర్చితివి, ఇదిగో నా ప్రియురాల కోసం ఇదిగో ఉరితాడికి తగిలించుకుంటున్నాను. దేవా నాకు ఒక శరీరం అమర్చితివి, ఇదిగో లేఅవుట్ స్థలాల్లోకి వెళ్ళి సిగరెట్లు కాలుస్తున్నాను. దేవుడు ఖచ్చితంగా లెక్క అడుగుతాడు. నీకు నాకు మనకి ఇచ్చినటువంటి దేహం ఆయన ఇస్తూ వచ్చింది. ఎవరికైనా ఒక బండి ఇచ్చామనుకోండి, బుల్లెట్ ఇచ్చామని చక్కగా ఎంతో ఆసక్తితో కొనుక్కున్నాం, అది డబ్బులు పోగేసుకుని కొనుక్కున్నాం. ఆ బుల్లెట్ ఇచ్చిన తర్వాత ఎవరో అడిగాడు, పక్క రూమోడు అడిగాడు, అరే ఒకసారి నాకు బుల్లెట్ ఎవరా అంటే ఇచ్చావు, 2 రోజులు వచ్చేస్తాను రా అన్నాడు. సరే అని చెప్పి ఇచ్చావు. బుల్లెట్ ఎవరిది? మంది. వాడు పట్టుకెళ్ళిన తర్వాత 2 రోజుల తర్వాత వచ్చాడు బుల్లెట్ ఎట్టుకుని. ఎవరన్నా బుల్లెట్ ఎదురా అంటే అదే అన్నాడు. ఆ బుల్లెట్ మందే అది కానీ అక్కడ ఎలా కనబడుతుందంటే దాని మీద స్టిక్కరింగ్లు చేసేసాడు. ఆడి ఇష్టం వచ్చినట్టు స్టిక్కరింగ్లు చేసేసాడు. ఆయన ఇష్టం వచ్చినట్టుగా మార్చేసుకున్నాడు, తనకి ఇష్టమైనట్టుగా మార్చేసుకున్నాడు. అప్పుడు అడుగుతున్నాడు, నా బుల్లెట్ ఏదనంటే ఇదే నీ బుల్లెట్ అన్నాడు. ఇదేంటయా నేను ఇచ్చిన బుల్లెట్ ఏంటి, మరలా తిరిగి నాకు ఇచ్చి బుల్లెట్ ఏంటి ఇలా ఉంది, అబ్బాయి నాకు కొత్తది కొనిస్తావా చేస్తావా అని అడుగుతావు. ఏంటి ఈ స్టిక్కరింగ్లు ఏంటి, ఈ మచ్చలు ఏంటి, ఈ మడ్డకర్రీకి ఏంటి ఎలా ఇరిగిపోయింది, వెనకాల ఆ లైట్లు ఏంటి అలా పగిలిపోయినాయి నువ్వు ఎలాగైతే అడుగుతావో, దేవుడు మన దేహం విషయంలో కూడా నేను ఇచ్చిన దేహం ఏంటి ఒకసారి చూడండి. ఎలాగా వాళ్ళు ఎలా తయారయ్యారు చూడండి. కొన్ని ఫోటోలు చూపిస్తాను మీకు, ముగించేసుకుందాం మనం. చూడండి వాళ్ళు వస్త్రధారణ ఎలా ఉందంటే చూడండి. ఆ వస్త్రాలు కానీ ఏమండి, ఆ వస్త్రాలు కానీ ఆ హెయిర్ కటింగ్లు చూడండి ఒకసారి. హెయిర్ కటింగ్లు ఎట్టు తమ్ముడు, ఎవరండి ఇలా మార్చేసుకోమని చెప్పింది? అదేంటండి అది పైన దాన్ని ఏమంటారు, అది ఏంటంటే అది ఊసరవెల్లిలో తలెక్కినట్టుంది. ఊసరవెల్లి ఇక అదే చూడండి, పెట్టేదో గుడ్లు పెట్టినట్టుంటుందా, పొట్టి పెట్టు తల మీద. ఇక తలలో గుడ్లు పెట్టినట్టుంది. అది పిచ్చిగూడు కదండి, అది పిచ్చిగూడు కాదు. ఏంటది? హెయిర్ స్టైల్ అంట. ఈ మధ్యలో భయమేస్తుంది, తల అంటిచ్చేస్తున్నారు. సెలూన్ షాప్కి వెళ్తుంటే ఏదేసి తగలెట్టేస్తున్నారు. ఓ భయమని ఫైర్ అయిపోతుంది. ఏంటి అర్థమట్లేదు, తల కాలిపోతుంది ఏంటని. రకరకాలు ఇష్టం వచ్చినట్టుగా మార్చుకున్నారు, ఇష్టం వచ్చినట్టుగా తిప్పుకున్నారు శరీరాన్ని. అది ఎవరి వల్ల అనుగ్రహించబడింది అన్న సంగతిని మర్చిపోయారు. ఎవరి వల్ల అనుగ్రహించబడింది అన్న సంగతిని మర్చిపోయారు. చూడండి, కొన్ని ఫోటోలు చూపిస్తాను మీకు ఒకసారి. ఒకవేళ తీర్పుతే నాన్న ఒక వ్యక్తి ఉన్నాడు, ఆయన చూపిస్తాను చూడండి మీకు. ఒకవేళ తీర్పుతే నాన్న దేవుడు ఆయన వెళ్తే ఆయన ఏమడుగుతారు చెప్పండి? నీకు యూజ్ చేసాడు. చూసారైనా ఆయన తెలిసే మీకు, మనకి ఈ మధ్యలో బాగా పరిచయం అయిపోయాడు ఆయన. నీకు యూజ్ చేసుకారు. ఆయనకు ఒక్క మడమ ఒకటి ఉంటుందండి, 2 చేతులు ఉండవు, 2 కాళ్ళు ఉండవు, ఒక కాలు ఒక మడమ ఒకటే ఉంటుంది. ఒకవేళ ఈయన బోర్డులో నిలబెట్టాడండి, ఆయన బోర్డులో నిలబెట్టాడు. నేను నీకు చక్కటి అవయవాలు ఇచ్చాను, కాళ్ళు ఇచ్చాను, చేతులు ఇచ్చాను, చక్కటి అందం ఇచ్చాను, నీకు యూజ్ చేసి నాకు లెక్క చెప్పని అడిగాడు అనుకోండి. ఆయన ఏమంటాడు? ప్రభా ఇదేమైనా న్యాయంగా ఉంది, నాకు కాళ్ళు ఇచ్చావా, చేతులు ఇచ్చావా, నన్ను లెక్క అడుగుతున్నావు అని చెప్తాకుంటుంది. కానీ ఆయన ఏం చేశాడు తెలుసా? మొండంతో 4 లక్షల మందికి బాప్తిజం ఇచ్చాడంట. 40 దేశాలు తిరిగాడట. దేంతో? మొండుతోటి. ఏమండి, మొండుతోటి. ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చాడండి, మంచి మాట మాట్లాడాడండి. ఆయనకి ఇవ్వబడినటువంటి దేహం మనకిచ్చుంటే, అలాంటి దేహమే మనకి తల్లి గర్భలు రూపించి ఉండుంటే ఎన్నో ప్రగల్భాలు పలుకుదు. దేవుడి కోసం నేను ఎందుకు బతకాలి, నన్ను అవుటివాడిగా పుట్టించాడన్నా, కాలు చేతులు ఆయనకు పుట్టించాడన్నా, నేను దేవుడికి లెక్క చెప్పాలి, నేనేమి లెక్క చెప్పాల్సిన అవసరం లేదని అనుకుందామేమో మనం. కానీ ఆయన ఒక మాట అన్నాడండి, మొన్న రీసెంట్గా మాట్లాడాడు, విజయవాడలో మాట్లాడినట్టున్నాడు ఆయన. అవుటి వాళ్ళతో వాళ్ళని మోటివేషన్ చేస్తూ వీడియో ఎక్కించలేదు అది. మరి అది పెట్టమంటే ఈజీ పెడతాం ఎందుకు? అక్కడ సౌండ్ వస్తుందా? స్టాప్ చేయ అక్కడ ఏమంటున్నాడంటే, నాకు దేవుడు ఒక మడమిచ్చాడు, ఒక పాదం ఇచ్చాడు. ఆ పాదం ఎందుకు ఇచ్చాడు తెలుసా? సాతానుని అణగదొక్కటానికి. నా జీవితంలో వాడు ఏమాత్రం వేలుబడి చేయకుండా
ఆ సాతానుని అణగదొక్కమని నాకు చిన్న పాదం ఇచ్చాడు దేవుడు. మనకేమిచ్చాడు? ఐరన్ లెగ్గలు ఇచ్చాడు. మామూలుగా ఉండు, మన ఐరన్ లెగ్గెట్టి ఎవరన్నా ఇంట్లో భార్యలో పిల్లలను తొక్కమంటే పచ్చడైపోతాం. అలాంటి కాళ్ళు ఇచ్చాడు. తంబాలు లాంటి కాళ్ళు ఇచ్చాడు మనకి. తంబాలు లాంటి కాళ్ళు ఇచ్చావు, ఆంబోతులాగా ఉన్నావు, ఏంట్రా ఎద్దులాగా ఉన్నావు, ఏంట్రా నువ్వు ఏం చేసేవారని అడిగితే మనం ఏం చెప్పాలండి? ఆయన అంటాడు, ఇంకొక మాట అంటాడండి, ఇలాంటి వాళ్ళు చూసి సిగ్గుపడాలండి మనం. తీర్పుతేనైనా ఆయన నిలబడినంత ధైర్యంగా నువ్వు నేను మనం నిలబడతామా? అంత ధైర్యం మనకుందా? ఆయన నిలబడగలడు. ఒకవేళ ఆయన నిలబెడితే ఆయన అంటాడు, 4 లక్షల మందికి బాప్తిస్మం ఇచ్చాను ప్రభు, ఈ మొండుంది అంటాడు. నువ్వు నేను మనం ఏం చెప్తాం చెప్పండి? ఏం చెప్తాం? దేనికి ఉపయోగించామంటే దేనికి ఏం చెప్తాం? చూడండి, కొంతమంది వ్యక్తులు చూడండి, ఒక ఆయన అంత అవుటోలు చేస్తున్నారండి దేవుని పని. అవయవాలు సరిగా రూపించబడినటువంటి వ్యక్తుల్ని మనం మర్చిపెట్టాడండి. అవయవాలు లేనటువంటి వాళ్ళు అంతలా పనిచేస్తుంటే అన్నీ ఉండి మీకేం పోయే కలవరా అని అడుగుతున్నాడండి దేవుడు. మనం ఒక అతను చూడండి, పాపం అతనికి అంత అవసరమా? ఆయన అనొచ్చు, దేవుడిని నిందించవచ్చు, దేవుడిని నిందించవచ్చు. నన్ను అవుటివాడిగా పుట్టించావు, నాకు పెరాలసిస్ స్ట్రోక్ లాంటిది వచ్చింది, పోలియో వచ్చింది, నేనేం చేయాలి ప్రభువా అని అడగొచ్చు, దేవుడిని ప్రశ్నించవచ్చు. అంత అవసరమా ఆయనకి? అంత అవసరమా? ఏం చేస్తున్నాడండి? కాలేజీ దగ్గరికి వెళ్ళి స్వార్థ కరపత్రికలు పంచుతున్నాడండి. అతనికి వల్ల అవుతుందా? ఒకసారి స్టాప్ చేద్దాం, ఒకసారి స్టాప్ చేద్దాం. ఏమండి, అతను నడవటానికి వీలవుతుందా? అతను నడవటానికి ఏమైనా వీలుగా ఉందా? సువార్త కరపత్రికలు పట్టుకునే వాళ్ళు వద్దన్న కావాల్సిన వాళ్ళు తీసుకుంటున్నారు, వద్దనుకున్న వాళ్ళు వెళ్ళిపోతున్నారు, గంటికి వెళ్ళిపోతున్నారు అనుకోండి. ఆ కాలు నొప్పు పుట్టి ఈడ్చుకుంటా నా తండ్రి పని చేయాలనే కదండి. అతని ఇంట్లో కూర్చుంటే దేవుడు ఏమైనా అడుగుతాడా? ఎందుకు ఇంట్లో కూర్చున్నామని దేవుడు అడిగాడు అనుకోండి, ప్రభువా పోలే కదా ప్రభువా అంట. ఆ పక్కోడు చూడు ప్రభువా, వాడు ఎంత కందనగాయలాగా ఉన్నాడు, కుడుముక్కలాగా ఉన్నాడు కదా ప్రభువా అని చెప్పడానికి ఉంటుంది. నువ్వేం చెప్తావు? నన్ను అడిగితే మనల్ని అడిగితే మనం ఏం చెప్తాం దేవుని దగ్గర? తీర్పు తినానా దేవుని ఎదుటి నిలబడడానికి మనకి ధైర్యం కలగాలి అని అపోస్తులుడు అనేటువంటి యోహాను మాట్లాడినటువంటి మాట ఇదే. మీరు నిలబడగలరా? అలాగా సమాధానం చెప్పగలరా? విమర్శ తినానా మీ శరీరం గురించి దేవుడు లెక్క అడిగితే ధైర్యంగా చేతులతో ఏం చేసావో, కాళ్ళతో ఏం చేసావో, కళ్ళతో ఏం చేసావో, చెవులతో ఏం చేసావో, నీ బ్రెయిన్తో ఏం చేసావో, ఈ అవయవాలన్నీ కూడా ఏ పని కొరకు వాడవో నువ్వు లెక్క చెప్పగలవా? ఆ ధైర్యం నీకుందా అని యోహాను గారు అడుగుతున్నాడు. చేద్దామా పని? దేవుడు లెక్క అడిగేది మొట్టమొదటిగా చాలా అడుగుతాడు, కానీ మొదటగా ఆర్గ్యుమెంట్లో నన్ను మనల్ని అడిగేది ఒకటే, నేను నీకు శరీరం ఇచ్చాను కదా, నేను అవిటివాడికి నేను పుట్టించలేదు కదా, అవయవాల పని నీకు నేను పెట్టలేదు కదా, నా పని కొరకే కదా నీ తల్లి గర్భలో రూపించాను, నా పని కొరకే కదా రాత్రింబగలు తల్లి గర్భలో నీ తల్లి పట్టించుకోకపోయినా, నీ తండ్రి పట్టించుకోకపోయినా, డాక్టర్లు కేర్ తీసుకోకపోయినా, నేను శిశువుగా ఉన్నప్పుడే నా నేత్రాలు నీ మీద దృష్టి పెట్టి ఎంతో శ్రద్ధగా నీ శరీరం రూపించబడుతున్నప్పుడు నేను పనిచేశాను కదా, నువ్వు శరీరంతో నువ్వేం చేసావు అని అడిగితే నువ్వేం చెప్తావు? మనం ఏం చెప్తాం? చూడండి, ఇంకొక ఆయన ఉన్నాడు పొట్టవద్ద ఇమేజ్ చూడు. అసలు అతను లెక్క చెప్పాల్సిన అవసరం లేదు. ఎలాంటి వాళ్ళు చూస్తుంటే మనకి ఆశ్చర్యం వేస్తూ ఉంటుంది. ఏమండి, ఏం చేస్తున్నాడు ఆయన? సువార్త ప్రకటిస్తున్నాడు. ఎంత ఉన్నాడండి ఆయన? ఇక ఎదరున్నట్టు 3 లీటర్ అంత గోళ్ళు లేడు, దాని అంత గోళ్ళు లేడు ఆయన. ఆ మైక్ అక్కడ పెట్టుకుని స్వార్థ ప్రకటించడానికి ప్రయత్నం చేస్తాడు. కారణం ఏంటంటే దేవుడంటే భయం అండి. ఈ శరీరం ఎందుకు ఇచ్చాడో వాళ్ళకి తెలుసండి. ఈ శరీరాన్ని ఎవరి కొరకు ఉపయోగించాలో వారికి తెలుసండి. అనొచ్చు, చాలామంది అంటూ ఉంటారు ఏంటనంటే, యవనస్తుల గురించి చెప్పేస్తున్నారు, పనిగట్టుకి తీసుకొచ్చాను. ఒకవేళ ఈయన కాకపోతే ఇంకొకరు కాకపోతే ఇంకొకరి చేత పెట్టించి దేవుడు చెప్పిస్తాడు. ఒకవేళ అయినా నువ్వు వినకపోతే మాత్రం దేవుడు నిన్ను లెక్కడగటానికి ఏమాత్రం కూడా సంశయించడు. నీ మీద ప్రేమ చూపిస్తాడని నువ్వు అనుకుంటున్నావేమో. ఆ రోజు లేపి నిలబెట్టి అడిగి అటునుంచి అటే నరకానికి పంపించేస్తాడు. కొంతమంది అవనస్తులు ఉన్నారు చూడండి, వాళ్ళు మీకు ఎవరైనా తెలిసేమో, మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారని చూడండి. అందులో ఈ కుర్రాడు ఎవరు తెలిసే మీకు? జూమ్ చేయదు. ఎవరైనా తెలుసండి? ఆయన తెలుసా మీకు? ఎవరైనా ఆ కుర్రాడు ఎవరైనా అమ్మా ఎవరైనా? నాకు తెలిసింది ఏంటంటే కొత్తగా పెళ్ళైనటువంటి ఒక యవనస్తుడు
ఎప్పుడు రావాలి సేవలోకి? ఇద్దరు పిల్లల్ని కనేసి వాళ్ళకి స్టాండర్డ్ అయిపోయిన తర్వాత అన్ని లైఫ్ సెటిల్ అయిపోయిన తర్వాత వచ్చి సంచేసుకుని తగిలించుకుని రావాలి. ఎప్పుడు వచ్చేసాడు? ఎప్పుడు వచ్చేసాడు? సువార్తకి వెళ్తే పిల్లలకి అవి లేవు ఈ లేవు అని చెప్పి ఇంటికాడ భార్య పోరు పెట్టే టైం అది. ఇంకో కుర్రాడు ఉన్నాడు చూడండి, ఈయనెవరు తెలుసా మీకు? వాళ్ళ ప్రేమ మీకు కనబడకపోవచ్చు. ఇంకొక ఆయన ఉంటాడు చూడు, నవీంది పెట్టు ఇదేనా? తమ్ముడు ఎక్కడ ఉన్నాడు? ఓకే, వాళ్ళమ్మ డబ్బులు పంపిస్తుంటే ఎవరైనా ఏం చేస్తారు? మంచి సెల కొనుక్కోవాలి, మంచి బైక్ కొనుక్కోవాలి అనుకుంటారు. ఈ తమ్ముడు ఏంటో నాకు అర్థం కాదు. ఆ డబ్బులన్నీ పోగేస్తున్నానన్నయ్య, మీటింగ్ పెడతానన్నయ్య, మా పాస్టర్ గారిని సంప్రదించి ఆ మీటింగ్ పెట్టిస్తానన్నయ్య అన్నాడు. తమ్ముడు ఎందుకు తమ్ముడు, శుభ్రంగా ఈ వయసులో నువ్వు కష్టాలు ఇబ్బంది అయిపోతుంది, నీ వల్ల అవదన్నాను నేను. అసలు ఏమంటాడని ఎంత వాకింగ్ చెప్పి మీరు ఎలా అంటామేంటన్నా అని మళ్ళీ నా మీద సెటర్లు వేస్తారు, కౌంటర్లు వేస్తారు. నేను అడిగి ఆ కౌంటర్కి మళ్ళీ ఇంకో రీకౌంటర్ ఇచ్చి నేను ఏమంటానంటే, అసలు అతను తమ్ముడు ఏమంటాడని చెప్పి అడిగాను. లేదన్నయ్య, చాలామంది అవనస్తులు ఉన్నారని మాకు మళ్ళీ దేవుడు పని చేయాలన్నయ్య, మాకు దేవుడు ఎందుకు శరీరం ఇచ్చాడో మాకు తెలిసిందన్నయ్య, వాళ్ళకు కూడా తెలియాలని, వాళ్ళు అలా నరకానికి వెళ్ళకూడదని మాకు అలా ఇష్టం లేదండి. వారు రక్షించబడాలి, దేవుని పని మాతో కలిసి చేయాలి. శుభ్రంగా బైక్ కొనుక్కుని ఎంజాయ్ చేసి వలిసేది. ఎన్ని ఉంటాయి? 24 ఉంటాయా? 25 ఉంటాయా? తమ్ముడు నవీన్ 23 ఇలాంటి అవనొస్తుంది. నేను వీళ్ళు చూసినప్పుడల్లా నాకు సంతోషం వేస్తుంది, బాధ వేస్తుంది. కారణం ఏంటంటే మేము 35 దాటాకి వచ్చాం దేవుళ్ళలోకి. 35-30 ఈ రేంజ్లో వచ్చాం. వాళ్ళు 20 ఏళ్ళకే దేవుడి పళ్ళలోకి వచ్చేసారు. ఆ భాగ్యం మాకు లేదని బాధపడుతుంటాం. ఎందుకంత బాధలకి? పెట్రోల్కి డబ్బులు ఉండవు. క్లాస్కి రమ్మంటేనేమో పెట్రోల్కి డబ్బులు ఏదో రకంగా సమకూర్చుకుని క్లాస్కి వచ్చేస్తుంటారు. స్వార్థకి వెళ్ళాలి, కరపత్రికలు పైన ప్రింట్ చేయాలంటే వాళ్ళ పనికి వెళ్తాం, ఆ పనిలో వచ్చిన డబ్బులు ఇంతంత తీస్తాం, పత్రికలు ప్రింట్ చేస్తాం, ప్రకటించేస్తాం, అవి పని చేస్తాం. కొంతమంది ఆ శరీరాన్ని స్వార్థపూరితంగా వాడుతున్నారు. కొంతమంది సొంత పనులు చేసుకోవడానికి వాడుతున్నారు, కొంతమంది ఉద్యోగాలు చేసుకోవడానికి వాడుతున్నారు, కొంతమంది వ్యాపారాలు చేసుకోవడానికి వాడుతున్నారు. అవన్నీ చేసుకోవద్దని దేవుడు చెప్పలేదు, కానీ దేవుని పనికి ప్రిఫరెన్స్ ఇచ్చిన తర్వాత అవి చేసుకుంటే దేవునికి సంతోషం. కాబట్టి ఈ రాత్రి ఈ మొదటి దినపు సభలో నేను మీతో చెప్పింది ఏంటంటే, తీర్పు దినాన దేవుని ఎదుటి నిలబడడానికి మనకు ధైర్యం కావాలి. ఎప్పుడు ధైర్యం వస్తుంది? మరొకసారి వచ్చిన జ్ఞాపం చేసి నేను ముగించేస్తాను. యోహాను మొదటి పత్రిక 2వ అధ్యాయము 21వ వచనం. ప్రియులారా, మన హృదయము మన యందు దోషారోపణ చేయని ఎడల దేవుని ఎదుట ధైర్యము గలవారము అగుదుము. దోషారోపణ ఎవరు చేస్తారండి? ఎవరు నిందిస్తారు మనల్ని? ఎవరో నిందించాల్సిన అవసరం లేదు. మన మనస్సాక్షి మనల్ని నిందిస్తుందట, మన మనస్సాక్షి మనల్ని దూషిస్తుందట, దోషారోపణ చేస్తుందంట మన మీద. ఆ దోషారోపణ చేయకుండా మనస్సాక్షిని అలా కూర్చోబెట్టాలి. దోషారోపణ చేస్తుంది, నువ్వేం చేస్తున్నావు, ఇంతవరకు ఇంత వాక్యం ఉన్నావు కదా, నువ్వేం చేస్తున్నావని మనస్సాక్షి మనం ప్రశ్నించినప్పుడు, నేనేం చేస్తున్నానో నాకు తెలుసు, నువ్వు మాట్లాడు కూరుకో, నేను దేవుని కొరకు కష్టపడుతున్నాను అని మన మనస్సాక్షితో మన హృదయంతో ఎప్పుడైతే చెప్పగలమో అప్పుడు ఖచ్చితంగా దేవుని ఎదుట ధైర్యంగా నిలబడగలం. కొంతమంది ఏం చేస్తారంటే, మనస్సాక్షి గద్దించినా కుక్క మొరుగుతున్నప్పుడు బిస్కెట్లు వేసినట్టు మనస్సాక్షికి బిస్కెట్లు వేస్తుంటారు. నువ్వు మాట్లాడకు, నోరు మూసి కూర్చో. ఇప్పుడు దేవుడి పని ఏంటి? ఎంజాయ్ చేయాలి, బోలంతా ఎంజాయ్ చేయాల్సిన లైఫ్ ఉంది. అన్నీ ఎంజాయ్ చేసిన తర్వాత వస్తాం అనుకుంటా. కాబట్టి దేవుని ఎదుట నిలబడడానికి మనకు ధైర్యం కావాలి. ధైర్యం ఎందుకు అని అంటే, దేవుడు గ్రంథాలు విప్పినప్పుడు గ్రంథములో రాయబడిన ప్రకారం మనం లేకపోతే మనం ప్రమాదాలు పడతాం. లేదు, గ్రంథాలు దాటి మనం ఏదైనా దేవుని ఎదురు ప్రశ్న వేస్తే సాక్షులు పిలుస్తారు, అక్కడ దొరికేస్తాం. అది కాదు ఇది కాదని రెండు పక్కన పెట్టి గట్టిగా నిలబడితే లెక్క చెప్పు అంటాడు. దేని గురించి లెక్క చెప్పమంటాడు అని అంటే, నీకు ఇచ్చిన దేహం గురించి నాకు లెక్క చెప్పు అంటాడు. మన పరిస్థితి ఏంటి? ఆత్మవిమర్శ చేసుకుందాం, మనల్ని మనం ప్రశ్నించుకుందాం. మనకి ఇచ్చినటువంటి దేహాన్ని దేని కొరకు వాడుతున్నాం?
సజీవంగా దేవుడు ఆయనకి సమర్పించుకోమన్నాడు. ఆయన కొరకు వాడుతున్నామా, మన ఇష్టానుసారంగా వాడుతున్నామా? ఇది మనం స్వపరీక్ష చేసుకున్నప్పుడు మాత్రమే మనం ఈ శరీరాన్ని దేవుని కొరకు వాడటానికి సిద్ధపడతాం. ఈ తీర్పు అనేటువంటి ఈ అంశం నిన్ను నన్ను మనల్ని సిద్ధపరిచి దేవుని ఎదుటి ధైర్యంగా నిలబెట్టాలని కోరుకుంటూ ఇటు గొప్ప అవకాశం ఇచ్చినటువంటి తండ్రి అయిన దేవునికి, అలాగే తమ్ముడు ఈ మొదటి దినపు సభలో దేవుని మాటలు అందించడానికి ప్రేమతో నన్ను ఆహ్వానించి ఇచ్చినటువంటి ఈ మొదటి దినపు సభను బట్టి తమ్ముడికి కూడా నా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ, వేదికలను ఇచ్చినటువంటి దైవజనులు కూడా నా ప్రత్యేకమైన వందనాలు తెలిసి మాటలు ముగిస్తాను. ప్రార్థన చేసుకుంటాను.